ఖాతాదారులకు మరియు బ్యాంకు వినియోగదారులకు, శ్రేయోభిలాషులకు, పట్టణ ప్రముఖులకు, విద్యావేత్తలకు, పత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. గాయత్రి సహకార అర్బన్ బ్యాంకు ప్రారంభించి 2000 సంవత్సరం లోపల 11 సెప్టెంబర్ నాడు మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు, ఈ ఆర్థిక సంవత్సరం 2025 సెప్టెంబర్కి మనం 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. 25 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాలు ఇప్పటి వరకు 24.5 సంవత్సరాలు మనం జరిగింది. ఈ 24.5 సంవత్సరాల లోపల గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్ ఏదైతే ఉందో చిట్ట చివరి లైసెన్స్ పొందింది. దక్షిణ భారతదేశం లోపల కానీ, భారతదేశం మొత్తం తీసుకున్నా కానీ చిట్ట చివరి లైసెన్స్ మన గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ తీసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం లోపల ప్రప్రదమైన అంటే ఫస్ట్ ప్లేస్కి మనం ఎదగడానికి ఓన్లీ జగిత్యాల పట్టణ ప్రముఖులు మీ అందరి సహకారం మాత్రమే అనేది సగర్వంగా తెలియజేయడానికి ఆనందపడుతుంది. ఎందుకంటే చిన్నగా మొలకెత్తిన మన బ్యాంకు లోపల ప్రతి వినియోగదారు చాలా సంకటమైన పరిస్థితుల లోపల ప్రతి వినియోగదారుడు గాయత్రి బ్యాంకు వెంట ఉండి వాళ్ళందరూ సపోర్ట్ ఇవ్వడం మూలంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల పెద్ద బ్యాంకుగా అవతరించింది అనేది మీ అందరికీ తెలియజేస్తున్నట్టు ఆనందిస్తున్నా. ఎట్ ద సేమ్ టైం ప్రతి వ్యక్తులకు, దీనికి సహకరించిన ప్రతి వ్యక్తులకు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం మీరు అందించిన ఆదరాభిమానాలు. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో 1779 కోట్ల రూపాయల డిపాజిట్లు, 1339 కోట్ల రూపాయల అడ్వాన్సెస్ కలిగి 3118 కోట్ల వ్యాపారాన్ని మనం అధిగమించడం జరిగింది అనేది తెలియజేస్తున్నాం. ఈ 2-3 డేస్ లోపల ఈ బిజినెస్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్కి ఏదైతే ఉందో 62 బ్రాంచెస్ లోపల మనం ఏదైతే ఉందో పబ్లిక్ సర్వీస్ చేయడం జరుగుతుంది. 62 బ్రాంచెస్ లోపల బై ఎండ్ ఆఫ్ మనకి ఇప్పటివరకు లైసెన్సులు 66 లైసెన్సులు వచ్చి ఉన్నాయి. ఇంకా 4 లైసెన్సులు ఏదైతే ఉందో వచ్చి ఉన్నాయి మన బ్యాంక్కి. ఈ లైసెన్సుల ద్వారా ఏదైతే ఉందో నెక్స్ట్ ఏప్రిల్ మాసం లోపల కానీ, ఏప్రిల్ మాసంలో 2 బ్రాంచెస్, మే మాసం లోపల ఇంకో 2 బ్రాంచెస్ ప్రారంభించి 66 బ్రాంచెస్గా మనం ఎదిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా 2025-26 ఆర్థిక సంవత్సరాని కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్కి మనకి ఏదైతే ఉందో 15 బ్రాంచెస్ నూతనంగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ మంజూరు చేయడం జరిగింది. 15 బ్రాంచెస్కి మంజూరు చేయడం జరిగింది. ఈ 15 బ్రాంచెస్ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం లోపల మనం తీసుకున్నట్టయితే 10 బ్రాంచ్లు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల తీసుకున్నట్టయితే 5 బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోపల ఈ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయబోయే బ్రాంచెస్ అన్నీ మనం తీసుకున్నట్టయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ లోపల 12 బ్రాంచెస్గా మనం విస్తరించబోతున్నాం. 12 బ్రాంచెస్గా మిగతా ఏదైతే ఉందో ఈ 81 బ్రాంచెస్ సన్నివేశం లోపల మిగతా అన్ని తెలంగాణ రాష్ట్రంలో మనం విస్తరించుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఏదైతే ఉందో గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్ లోపల కేవలం 5 మంది సభ్యులతో 5 మంది ఎంప్లాయీస్తో ప్రారంభించబడ్డ మీ అర్బన్ బ్యాంక్ ఏదైతే ఉందో ప్రస్తుతం ఏదైతే ఉందో 676 మంది ఎంప్లాయీస్తో కలిగి తెలంగాణ రాష్ట్రం లోపల పెద్ద బ్యాంక్ అంటే పెద్ద ఎంప్లాయ్మెంట్ చేసిన బ్యాంకు లోపల మనం నెంబర్ 1 స్థానంలో ఉన్నారని తెలియజేయడానికి ఆనందిస్తున్నాం. ఇదే విధంగా మనం ఎన్పిఏ సన్నివేశం ఏ బ్యాంక్ అయినా కానీ ఆర్థికంగా మంచి స్థితిమంతంగా ఉన్నది అంటే దానికి పారామీటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసే పారామీటర్ ఏదైతే ఉందో ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎంత ఉంది అని. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుంది? నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గ్రాస్ ఎన్పిఏ ఏదైతే ఉందో 7% బిలో ఉండాలి, నెట్ ఎన్పిఏ 3% బిలో ఉండాలని చెప్తుంది. కానీ గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏదైతే ఉందో గ్రాస్ ఎన్పిఏ 1.7%గా ఉంది, నెట్ ఎన్పిఏ 0. అంటే మనం ఏదైతే ఉందో మనకు ఎన్పిఏ ఎంతైతే ఉందో అంత 100% మనం ప్రొవిజన్ మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి నెట్ ఎన్పిఏ 0 ఉన్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లోపల గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ ఆర్థిక సంవత్సరం లోపల మనం 32 నూతనంగా బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఈ బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పటికీ
ఈ బ్రాంచెస్ ఏదైనా కొత్త బ్రాంచ్ మనకి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక కొత్త బ్రాంచ్ లాస్ ఫస్ట్ ఏదైతుందో ఒక 22 మాసాలు లాస్ వస్తుంది. ఈ లాస్ నుంచి ప్రాఫిట్ కావడానికి 22 మాసాలు పడుతుంది. ఈ 22 మాసాల లోపల చాలా మొత్తం లాస్ వస్తుంది. ఈ లాస్ వచ్చింది అధిగమించుకుంటూ మనం ఈ ఆర్థిక సంవత్సరం లోపల గత ఆర్థిక సంవత్సరం కన్నా అత్యధిక లాభాలను ఆర్జించబోతున్నాం అనేది తెలియజేస్తూ ఆనందిస్తుంది. ఇదంతా కేవలం మీ అందరి మద్దతు, సహకారం, మీ అందరు ఏదైతుందో బ్యాంకుకి ఇచ్చిన ప్రోత్సాహం వల్ల మాత్రమే సాధ్యమైందనే విషయాన్ని నేను సవినయంగా తెలియజేసుకోవడానికి ప్రయత్నిస్తాను. భారతదేశం లోపల 1507 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులు ఉన్నాక ఈ 1507 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల లోపల తెలంగాణ రాష్ట్రం లోపల 49 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఉన్నాయి. 48 కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ 1507 బ్యాంకుల లోపల ఏదైతుందో గాయత్రి బ్యాంక్ యొక్క స్థానం దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే 42వ స్థానం దేశవ్యాప్తంగా. పోయిన సంవత్సరం 2024 మార్చు చివరికి ఏదైతుందో మనం ఏదైతుందో స్థానం మీన్స్ ఏదైతుందో బిజినెస్ యాంగిల్ లోపల చూస్తారు. అంటే డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి ఆ బ్యాంక్ లోపల, అడ్వాన్సెస్ ఎన్ని ఉన్నాయి, ఇది ఏదైతుందో ఈ బిజినెస్ యాంగిల్ లోపల వీఆర్ 42nd ప్లేస్ ఇన్ ఇండియా. ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ 2025 మార్చి వరకు ఏదైతే 31st మార్చికి మనం 35వ స్థానానికి ఎదుగుతాం అనేది సవినయంగా తెలియజేస్తాం. తప్పకుండా 35వ స్థానానికి ఒక రాబోయే 2 సంవత్సరాల లోపల మనం టాప్ 10 లోపల తప్పకుండా ఉండే అవకాశం ఉంది అనేది మాత్రం తెలియజేసుకుంటాం. ఇప్పటివరకు ఏదైతే మీరు ఇస్తున్న సహకారం, మీరు ఇస్తున్న ఆశీర్వాదాలు ఏవైతున్నాయో ఫ్యూచర్లో కూడా ఇవ్వాలనేది, ఇస్తారనేది ఆకాంక్షిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం లోపల ఇప్పుడు 15 బ్రాంచెస్ ఏదైతుందో మనకు ఎస్టాబ్లిష్ చేసుకున్న 15 బ్రాంచెస్ ఏవైతున్నాయో తెలంగాణ రాష్ట్రం లోపల బోధన్, మోర్తాడ్ మరియు కొడిమల్ లోపల బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పర్మిషన్ వచ్చింది. అదేవిధంగా నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, మంగళగిరి, మదిర, వైరా, పరకాల, నర్సంపేటకు తెలంగాణ లోపల 10 బ్రాంచెస్ పర్మిషన్ వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మంగళగిరి, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, తెనాలి, పొన్నూరు, ఇవి 5 బ్రాంచెస్కి పర్మిషన్ వచ్చింది. ఇవన్నీ ఏదైతుందో మోస్ట్ ప్రాబబ్లీ మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లైసెన్స్ కోసం, ఫైనల్ లైసెన్స్ కోసం మనం ఏదైతుందో 90 రోజుల లోపల అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 90 రోజుల సన్నివేశం మనం చూసుకున్నట్టయితే జూన్ 20 తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జూన్ 20 కాదు కానీ మనం జూన్ ఫస్ట్ వీక్ వెళ్ళినప్పుడే మనం లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఏదైతుందో అది లైసెన్స్ వచ్చిన తర్వాత 6 మాసాల లోపల బ్రాంచెస్ వస్తాయి. గాయత్రి బ్యాంక్ ఏదైతుందో ఒక ప్రణాళిక, నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకుంది. బై ఎండ్ ఆఫ్ ది సెప్టెంబర్ లోపల ఈ 15 బ్రాంచెస్ ప్లస్ 4 బ్రాంచెస్ ఓపెన్ కావాల్సిన 4 బ్రాంచెస్ అంటే 19 బ్రాంచెస్ సెప్టెంబర్ 30 తారీఖు లోపల మనం ఓపెన్ చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నామని, దానికోసం సరి అయిన ప్రణాళికలు రచించుకున్నాం అనేది మీ అందరికీ తెలియజేయడానికి ఆనందపడుతుంది. కస్టమర్ బేస్ను మన బ్యాంకును పరిశీలించుకున్నట్టయితే, కస్టమర్ బేస్ మనం చూసుకున్నట్టయితే ఏ వ్యవస్థకైనా వినియోగదారులు అనేది ఉంటుంది. ఆ వినియోగదారుల సన్నివేశంలో కూడా మనం చూస్తున్నట్టయితే మన బ్యాంక్ యొక్క కస్టమర్ నిన్నటి వరకు 7,88,304 కస్టమర్ బేసులు కలిగి ఉన్నాం. 7,88,304 కస్టమర్ బేసులు కలిగి ఉన్నాం. ఇంతమంది కస్టమర్ బేస్ కలిగి ఉన్న కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లోపల మనము ప్రథమ స్థానం లోపల ఏది సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం లోపల ఇంత కస్టమర్ బేస్ కలిగి ఉన్న కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లోపల మనం ప్రథమ స్థానం లోపల నిలిచడం అనేది తెలియజేసేటప్పుడు ఆనందిస్తాం. ఇదే విధంగా దేశంలో తీసుకున్నట్టయితే బ్రాంచ్ నెట్వర్కింగ్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఈ 15 రాబోయే 15, 6 ఇవన్నీ కలిపి 81 బ్రాంచెస్ అయితే ఈ 81 బ్రాంచెస్ కలిగి ఉన్న బ్యాంకు భారతదేశం లోపల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 1507 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల లోపల మనం తీసుకున్నట్టయితే మనది 7వ స్థానంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా తీసుకుంటే బ్రాంచ్ నెట్వర్క్ లోపల 7వ స్థానంలో ఉంటాం. మనం ఏటీఎం నెట్వర్క్ లోపల దేశవ్యాప్తంగా తీసుకుంటే 9వ స్థానంలో ఉంటాం. ప్లస్ కస్టమర్ బేస్ లోపల దక్షిణ భారతదేశంలో మనం తీసుకున్నట్టయితే ప్రథమ స్థానానికి ఎదిగినాం. అన్ని పారామీటర్ లోపల మనం ముందరికి వెతకడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటిదాకా మీరు అందరూ ఏదైతుందో ఇస్తున్న సహాయ సహకారాలు ఏ విధంగా ఉండాలని ఉంటాయని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ.